హలో ఎవరీవన్. సో ఈరోజైతే మనం ఈ బెంచ్ పీరియడ్ అంటే ఏంటి, మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా చూస్తుంటే ఈ బెంచ్ పీరియడ్ మీద చాలా మీమ్స్ వస్తుంటాయి. అందరూ నేను బెంచ్లో ఉన్నాను, ఖాళీగా ఉన్నాను, ఇలాంటి కామెంట్స్ అయితే చేస్తుంటారు. అసలు ఈ బెంచ్ అంటే ఏంటి, సో ఈ బెంచ్లో ఉంటే ఉన్న బెనిఫిట్స్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఈరోజు మొత్తం దాని గురించి మాట్లాడుకుందాం. స్టిల్ ఈ వీడియో అయిపోయేసరికి కూడా నేను మీకున్న డౌట్ క్లారిఫై చేయకపోతే ఎక్కడే కామెంట్ చేయండి. ఏదర్ నేను ఆర్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరన్నా రెస్పాండ్ అవుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, బెంచ్ అంటే ఏంటి అంటే, ఎలాంటి వర్క్ ఉండదు, మీరు ఖాళీగా ఉన్నా కానీ ఒక కంపెనీ అయితే మీకు శాలరీ పే చేస్తూ ఉంటుంది. మరి ఏ పని చేయకపోయినా కానీ ఎవరైనా మనకి ఎందుకు శాలరీ పే చేస్తారు? ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మనల్ని అన్ని ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి, అన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేసి తీసుకున్న తర్వాత కూడా అసలు ప్రాజెక్ట్ ఇవ్వకుండా, మన దగ్గర ఏం వర్క్ చేయించుకోకుండా ఎందుకు శాలరీ ఇస్తారు అంటే, సింపుల్. ఏ కంపెనీకైనా కానీ కొంత రిజర్వ్డ్ వర్క్ ఫోర్స్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మీరు పోలీస్‌లో చూసినా గానీ కొన్ని రిజర్వ్డ్ ఫోర్సెస్ అయితే ఉంటాయి పోలీసుకి కూడా. ఏంటంటే ఎక్కడైతే వాళ్ళకి ఎక్కువ ఫోర్స్ అవసరం అవుతుందో వాళ్ళని తీసుకెళ్ళి అక్కడికి డిప్లాయ్ చేస్తూ ఉంటారు. సేమ్ ఇలాగే సాఫ్ట్‌వేర్ కంపెనీకి కూడా కొంత రిజర్వ్డ్ ఫోర్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే సడెన్‌గా ఎవరన్నా ఎంప్లాయీస్ రిజైన్ చేసి వేరే కంపెనీకి వెళ్ళిపోవచ్చు. అక్కడ ఏదన్నా అవసరం రావచ్చు. ఇంకోటేంటంటే సడెన్‌గా ఏదన్నా ప్రాజెక్ట్ రావచ్చు ఆ కంపెనీకి. ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత వేరే వాళ్ళని హైర్ చేసుకొని, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళని వర్క్‌లు తీసుకునే దానికి చాలా టైం పడుతుంది. సో, ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ అవాయిడ్ చేయడం కోసం ఏ కంపెనీ అయినా ఏం చేస్తుందంటే, ఆల్రెడీ వాళ్ళు ఆఫర్ చేసే ప్రతి టెక్నాలజీలో కొంతమంది రిసోర్సెస్‌ని పూల్ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకుంటుంది. సో దట్ ఫ్యూచర్‌లో ఎప్పుడన్నా గానీ వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ వచ్చినా, లేదంటే ఆ ప్రాజెక్ట్‌లో ఆల్రెడీ ఉన్న ఆ రిసోర్స్ వెళ్ళిపోయినా గానీ, వెంటనే వీళ్ళని తీసుకొని వర్క్ చేయించుకునేదానికి వీలుగా ఉండడం కోసం ఏ కంపెనీ అయినా గానీ కొంతమందిని బెంచ్ ఫోర్స్‌నయితే పెట్టుకుంటుంది. బట్ దీనివల్ల మనకొచ్చే నష్టమేంటి? మనం ఏం వర్క్ చేయకపోయినా గానీ శాలరీ ఇస్తున్నారంటే మంచిదే గదా! ఇలా అనుకుంటే నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనివల్ల బాగా బెనిఫిట్ అయ్యే పీపుల్ ఎవరైనా ఉన్నారంటే, సపోజ్ కొంతమందికి సివిల్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. లేదంటే కొంతమందికి గవర్నమెంట్ జాబ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ఆ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ రాకనో, లేకపోతే దానికి ప్రిపరేషన్‌కి టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి, ఈలోపు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లన, ఇంకా వేరే ఏదన్నా రీజన్స్ వల్ల వర్క్ చేయాల్సి రావచ్చు. ఇలాంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఇది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మీకు ఎలాంటి వర్క్ ఇవ్వరు. మిమ్మల్ని ఖాళీగా వదిలేసి ఉంటారు కాబట్టి, మీరు ఆ పీరియడ్‌ని యూజ్ చేసుకొని మీ ఓన్ ప్రిపరేషన్‌కి యూజ్ చేసుకొని మీరు ఆ జాబ్స్ క్రాక్ చేసుకున్నారంటే, ఎలాగో మీరు ఐటీలో ఉండరు కాబట్టి మీకు ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ ఇవేమీ యూజ్ అవ్వవు. సో, అలాంటి వాళ్ళకైతే ఏ ప్రాబ్లమ్ లేదు. లేదంటే మనం కాలేజ్‌లో ఉన్నప్పుడంతా ఎట్లా ఉంటుందంటే, ఎప్పుడు క్లాసెస్ అని, ఆ ఎగ్జామ్స్ అని, ఈ ఎగ్జామ్స్ అని ఇలా ఉంటుంది గానీ, మనకి ప్రాక్టికల్‌గా పీస్‌ఫుల్‌గా నేర్చుకునేదానికి అసలు టైమే ఉండదు. ఎప్పుడు ఎగ్జామ్స్ అంటూ ఉంటాం కాబట్టి. కానీ వన్స్ మీ బీటెక్ అయిపోయిన తర్వాత మీకు ఇండస్ట్రీలో కొందరు పరిచయం అవుతారు. అండ్ మీ దగ్గర చాలా ఫ్రీ టైమ్ ఉంటుంది కాబట్టి, మీరు ఏదన్నా ఒక కోర్స్ గానీ, ఏదైనా పీస్‌ఫుల్‌గా నేర్చుకోవచ్చు. ఇంకొకటేంటంటే, మీరు ఏదన్నా కంపెనీలో చేరినప్పుడు ఆబ్వియస్‌గా వాళ్ళు మీకు యుడమీ గానీ, లింక్డ్ఇన్ గానీ ఇలాంటివి ఫ్రీగా యాక్సెస్ ఇస్తారు. అంటే మీరు ఏ యుడమీ కోర్స్ కూడా పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రీగా ఎలాంటి యుడమీ కోర్స్‌నైనా నేర్చుకోవచ్చు. సో, ఏంటంటే మీ దగ్గర టైం ఉంది, రిసోర్సెస్ గూడా ఉన్నాయి. మీకు హెల్ప్ జేయడానికి ఎవరన్నా పీపుల్ గూడా ఉంటారు. సో, ఏంటంటే మీరు ఏదన్నా ఒక టెక్నాలజీని నేర్చుకునేదానికి ఇంతకంటే బెస్ట్ టైం అయితే ఏది రాదు. సో, ఈ 2 అయితే దీనివల్ల ఉన్న పాజిటివ్స్. ఇంక నెగెటివ్స్ వస్తే ఈ 2 తప్ప ఆల్మోస్ట్ ఉన్నవన్నీ నెగెటివ్సే. ఎందుకు అంటే, సపోజ్ ఎవరైనా సాఫ్ట్‌వేర్‌లో ఉన్నప్పుడు ఎక్స్‌పెక్ట్ చేసేదేంటి అంటే, రియల్ టైమ్ మనం కాలేజ్‌లో నేర్చుకున్నది, మనం కాలేజ్‌లో చేసే ప్రాజెక్ట్స్ ఎంతమంటే నాట్ ఈవెన్ 1% కంపేర్డ్ టు ఇండస్ట్రీ లెవెల్ ప్రాజెక్ట్స్. అసలక్కడ వాళ్ళు యూజ్ చేసే ప్రిన్సిపల్స్ గానీ, వాళ్ళ రిక్వైర్మెంట్స్ కానీ, వాళ్ళు లోపల ఇంప్లిమెంట్ చేసే మెథడాలజీస్ కానీ, అసలు ఆ వర్క్ కల్చర్ గానీ అంతా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అవేమీ మనకు తెలియవు. అవేమీ తెలియకుండా మనం ఎన్ని రోజులని ఉంటాం. సపోజ్ ఏంటంటే, మీరు ఒక 1 ఇయర్ ఇట్లాగా బెంచ్ పీరియడ్‌లో ఉన్నారనుకోండి. సపోజ్ రేపు మీరు వేరే ప్రాజెక్ట్‌కి ఎళ్ళినప్పుడు వాళ్ళు మీ నుంచి మినిమమ్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అంటే మీరు ఇలా ఈమెయిల్స్ రాయాలి. మీరేదైనా ఇష్యూ వస్తే పలానా వాళ్ళకి ఎస్కలేట్ చేయాలి. లేదంటే పలానా ఇష్యూని మీరు ఇలా సాల్వ్ చేయాలి. దేనికైనా ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ మీకు ఎవరు ఎక్స్‌ప్లెయిన్ చేయరు. మీ అంతగా మీరే తెలుసుకోవాలి అని వాళ్ళనుకుంటారు. బట్ వాళ్ళకి కూడా తెలియని విషయం ఏందంటే, మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో మీకెలాంటి
రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ లేదన్న విషయం వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. అప్పుడు ఏంటంటే మీరు అక్కడ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సపోజ్ మీరు 1 ఇయర్ ఆర్ 1.5 ఇయర్స్ అలాగే ఖాళీగా ఉంటారు. ఇంకేం చేయాలో తెలియక ఆ కంపెనీ వదిలేసి ఇంకో కంపెనీకి వెళ్తారు. అక్కడ ఏమవుతుందంటే మీరు ఆల్రెడీ ఈ ఎక్స్పీరియన్స్ అంతా పెట్టుకొని ఎక్కువ ప్యాకేజ్ తీసుకుని వెళ్తారు. మీకు అంత పే చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే మీ నుంచి అదే రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ మీకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అసలు లేదు కాబట్టి మీరు అక్కడ కూడా ఎలాంటి వర్క్ చేయలేరు. ప్రతిదీ బిగినింగ్ నుంచే చేసేస్తారు అనుకుంటారు. కాకపోతే వాళ్ళు మీకు అంత టైం ఇవ్వలేరు. ఎందుకంటే దే ఆర్ పేయింగ్ యూ మోర్ అండ్ మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో మీ నుంచి కూడా వాళ్ళు అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇంకా లాస్ట్ వన్ ఇది రీసెంట్ టైమ్స్లో కొంచెం ఎక్కువగానే జరుగుతుంది. చాలా మంది అయితే చెప్తున్నారు ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఫైర్డ్. సో ఎస్పెషల్గా ఇలాంటి రెసిషన్ టైంలో ఎప్పుడైనా కంపెనీకి మనీ తక్కువ అవుతుంది, లేదంటే ఖర్చులు తగ్గించుకోవాలి అన్న థాట్ ఎప్పుడైతే వస్తుందో వాళ్ళకి వెంటనే వచ్చే థాట్స్ ఏంటి అంటే ఫైరింగ్ అవుట్ హైలీ పెయిడ్ రిసోర్సెస్. అంటే ఇప్పుడు నాకు ఏదన్నా ఒక జాబ్ చేయడానికి ఆల్మోస్ట్ 2 lakhs ఆర్ 2.5 lakhs తీసుకునే ఒక రిసోర్స్ ఉన్నాడు. ఒకవేళ ఆ రిసోర్స్ వల్ల నిజంగా ఆ రిసోర్స్ వల్ల తప్ప ఇంకెవ్వరు చేయలేని పని అయితే తప్పదు, ఇంక వాళ్ళకి అంత పే చేయాల్సిందే. లేదు ఇతను చేసే పని ఇంకెవరైనా చేయగలుగుతారు అనుకున్నప్పుడు ఏంటంటే జస్ట్ ఆ రిసోర్స్ని ఫైర్ చేసి ఏదో 20,000 30,000 తీసుకుని ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెషర్స్ని తీసుకొని కూడా వాళ్ళు అదే వర్క్ని కంటిన్యూ చేయగలుగుతారు. ఇలాంటప్పుడు ఏంటంటే ఎక్కువ ఎవరికైతే పే చేస్తున్నారో వాళ్ళని ఫైర్ చేస్తారు. ఇది ఒక కేసు. ఇది పక్కన పెడదాం. ఇప్పుడు మనం బెంచ్ గురించి మాట్లాడుకుంటుంటే సో ఆబ్వియస్గా బెంచ్ మీద ఉంటే ఎలా ఉంటుందంటే మీకు ఏదో టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ ఏ కంపెనీ అయినా తీసుకోండి. వాళ్ళు మీకు అంతంత శాలరీస్ ఎలా పే చేస్తారు? అవి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కూడా కదా! అంటే ఇప్పుడు టీసీఎస్ ఏమి మనకి ఒక సొంత ప్రోడక్ట్ డెవలప్ చేసి మార్కెట్లోకి వదిలి డబ్బులేమి తీసుకోవట్లేదు. వీళ్ళందరికీ మనీ ఎలా వస్తాయంటే సపోజ్ గూగుల్‌కి ఏదైనా ఒక చిన్న సాఫ్ట్‌వేర్ కావాలి. అది బయట వాళ్ళకి ఇద్దాం అనుకున్నారంటే సపోజ్ దాన్ని టీసీఎస్ వాళ్ళు తీసుకొని టీసీఎస్ మనలాంటి వాళ్ళ దగ్గర వర్క్ చేయించుకొని గూగుల్ దగ్గర మనీ తీసుకుంటుంది. మనకిస్తుంది. సో, సపోజ్ గూగుల్ దగ్గర 1,00,000 తీసుకుంటే మనకొక 20,000 30,000 వస్తుంది. సో, ఆ 70,000 అనేది వాళ్ళకి ప్రాఫిట్ అనుకుందాం. మీరు ఏ ప్రాజెక్ట్‌లో లేనప్పుడు మీకిచ్చే ఆ 20, 30,000 కూడా కంపెనీ నుంచే ఇవ్వాలి. అంటే టీసీఎస్ తన ఓన్ మనీని మీకివ్వాలి. ఇలా అంతా బాగున్నంత వరకు ఓకే. బట్ ఎప్పుడైతే ఈ కాస్ట్ కటింగ్ ఇలాంటివి వస్తాయో, అప్పుడు వాళ్ళకి అది బర్డెన్ అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, సో మనకి ఎవరైతే రెవెన్యూ జనరేట్ చేయట్లేదో, మనకి ఎవరైతే ప్రాజెక్ట్‌లో యూజ్ అవ్వట్లేదో, వాళ్ళని ఆబ్వియస్‌గా ఫైర్ చేయాలని అనుకుంటారు. సో మిమ్మల్ని ఫైర్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్రెడీ జరుగుతున్నది కూడా అదే. సో ఇది కూడా ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ అనమాట. మరి ఇప్పుడు ఓకే. ఈ బెంచ్ పీరియడ్‌లో ఉండడం అయితే మంచిది కాదన్న విషయం అర్థమైంది. బట్ ఈ బెంచ్ పీరియడ్ నుంచి ఎలా బయటికి రావాలి అంటే 2 సింపుల్ వేస్. ఫస్ట్ వన్ అయితే నెట్వర్క్ పెంచుకోవడం. ఎందుకంటే ప్రాజెక్ట్ అలొకేషన్ టీమ్ వచ్చి మనల్ని ఒక ప్రాజెక్ట్‌లోకి అలొకేట్ చేసేంత వరకు మనం వెయిట్ చేయడం అనేది అన్ని సార్లు మంచిది కాకపోవచ్చు. ఎందుకంటే ప్రతి ప్రాజెక్ట్‌లో కొన్ని ఇంటర్నల్‌గా కొన్ని ఓపెనింగ్స్ ఉంటాయి. అయి ఆ ప్రాజెక్ట్‌లో వర్క్ చేసే వాళ్ళకి తెలిసుంటాయి. వాళ్ళు ప్రాజెక్ట్ అలొకేషన్ టీమ్‌ని అప్రోచ్ అయ్యి, వాళ్ళు ఇంకొకరిని సెలెక్ట్ చేసుకొని, వాళ్ళెళ్ళిపోయే లోపు మీరు వెయిట్ చేయకుండా మీరు చేసేదేంటంటే, సపోజ్ లింక్డ్ఇన్‌లోకెళ్ళి మీ రోల్‌కి తగ్గ వాళ్ళని లేదంటే మీ హైయర్ రోల్ సపోజ్ మీరు ఇన్ఫోసిస్‌లో ఫ్రెషర్ అనుకుందాం. సో, మీ రోల్ వచ్చేసి సిస్టమ్ ఇంజినీర్. ఇన్ లింక్డ్ఇన్‌లోకెళ్ళి ఇన్ఫోసిస్‌లో సిస్టమ్ ఇంజినీర్స్ ఎవరున్నారు? మీకు లేదంటే మీకంటే కొంచెం ఎక్స్‌పీరియన్స్ మీకంటే 1 ఇయర్ ముందు జాయిన్ అయినోళ్ళు ఎవరున్నారు? లేదంటే కొంచెం మేనేజర్ లెవెల్ ఉండి మంచి ప్రొఫైల్ మెయింటైన్ చేసేవాళ్ళు, మీకు ఓకే వీళ్ళు ఫ్రెండ్లీగా ఎవరన్నా ఉంటారనిపిస్తే వాళ్ళు, లేదంటే ఎనీవే మీరు సింపుల్‌గా లింక్డ్ఇన్‌లోకెళ్ళి మీ కంపెనీ నేమ్‌ని సెర్చ్ చేస్తే అది ఉన్న ఎంప్లాయీస్ అందరిని చూపిస్తుంది బేస్డ్ ఆన్ లొకేషన్ ఆల్సో. సో, మీరేం చేస్తారంటే మీ లొకేషన్‌లో ఎవరున్నారు? లేదంటే మీరు ఆఫీస్‌కెళ్ళినా గానీ కొందరు పరిచయం అవుతారు. మీ టెక్నాలజీలో ఎవరున్నారు? వాళ్ళతో మంచిగా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ప్రాజెక్ట్‌లో ఏమన్నా ఓపెనింగ్స్ ఉన్నాయా? ఎందుకంటే మనకి ఎవరు ఎలా యూజ్ అవుతారో మనమైతే ఎప్పుడు చెప్పలేం. సపోజ్ నేనసలు నీ టెక్నాలజీయే కాదనుకుందాం. అసలు నీ కంపెనీ కూడా కాదు. కాకపోతే నాకు మీ కంపెనీలో నీ టెక్నాలజీలోనే పనిచేసే ఒక మేనేజర్ నాకు తెలిసుండొచ్చు. సో, వి కెనాట్ ఎక్స్‌పెక్ట్ హౌ అదర్స్ కెన్ బి హెల్ప్‌ఫుల్ ఫర్ అస్. మీరు చేయాల్సిందేందంటే లింక్డ్ఇన్‌లో వీలైనంత ఎక్కువ మందిని మోస్ట్ ప్రాబబ్లీ మీ కంపెనీలో మీ రిలేటెడ్ టెక్నాలజీలో వర్క్ చేసే పీపుల్‌ని కొంచెం కనుక్కుంటూ ఉండండి. అంటే
ఏమన్నా ప్రాజెక్ట్స్‌లో ఓపెనింగ్స్ ఉన్నాయా? లేకపోతే నీకు తెలిసిన ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? ఇలా కనుక్కుంటూ ఉంటే ఏంటంటే, సపోజ్ నా ప్రాజెక్ట్‌లో ఓపెనింగ్ లేకపోతే నాకు తెలిసిన ఫ్రెండ్ ప్రాజెక్ట్‌లో ఉండొచ్చు. లేదంటే నాకు తెలిసిన ఫ్రెండ్ ఎవరన్నా నీ టెక్నాలజీలోనే వర్క్ చేస్తుండొచ్చు. నేను మిమ్మల్ని ఇద్దరిని పరిచయం చేస్తానన్నమాట. ఇలా నెట్వర్క్‌ని పెంచుకుంటూ ప్రాజెక్ట్స్ ఎక్కడున్నాయో, ప్రాజెక్ట్ టీమ్ కనుక్కోకముందు మీరే కనుక్కొని వాళ్ళని అప్రోచ్ అయ్యి, ఆ మేనేజర్స్ ద్వారా మీరైతే ప్రాజెక్ట్స్‌లోకెళ్ళొచ్చు. ఇది వన్ వే. ఇంకొకటేంటంటే, ఈ ప్రాజెక్ట్ అలొకేషన్ టీమ్ ఉంటుంది. వాళ్ళు మీకు ఎప్పుడు మిమ్మల్ని రీచ్ ఔట్ అవుతారంటే, మీకోసం ఏదన్నా ఒక రోల్ వచ్చినప్పుడు, లేదంటే ఆ రోల్‌లోకి మిమ్మల్ని ఎలాగైనా తీసుకోవాలన్నప్పుడు మాత్రమే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. అదర్‌వైజ్ వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళకి చాలా వర్క్స్ ఉంటాయి. మీరేం చేయాలంటే, అసలు ఆ అలొకేషన్ టీమ్ ఎవరు? మీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరో తెలుసుకొని వాళ్ళకి కంటిన్యూయస్‌గా మెయిల్స్ రాయడం, వాళ్ళని కంటిన్యూయస్‌గా మెసేజెస్ చేసి అడగడం. మెసేజెస్ చేస్తే వాళ్ళేమన్నా అనుకుంటారో, వీళ్ళేమన్నా అనుకుంటారో అనైతే ఉండకూడదు. ఎందుకంటే ఇదేమి కాలేజ్ కాదు. వాళ్ళ జాబ్ ఏంటంటే మీకు ప్రాజెక్ట్ ఇప్పించడమే వాళ్ళ జాబ్. అంతకుమించి అక్కడేం కాదు. అండ్ ప్రాజెక్ట్ అలొకేషన్ టీమ్ వల్ల మిమ్మల్ని ఎవరు ఫైర్ చేసేసి ఇవంతా ఏం జరగదు. మీలాగే వాళ్ళు కూడా ఒక నార్మల్ ఎంప్లాయీసే. అండ్ వాళ్ళ వర్క్ ఏంటంటే ఎప్పుడు ప్రాజెక్ట్స్‌లో ఉన్న వాళ్ళతో మాట్లాడి ఎవరికన్నా ఖాళీ ఉందేమో కనుక్కొని మిమ్మల్ని దానికి మ్యాప్ చేయడం. ఇది వరకే వాళ్ళ వర్క్. సో, మీరు వాళ్ళని కంటిన్యూయస్‌గా మెయిల్స్ పెట్టి ఇట్లా చేసినా గానీ ఏ ప్రాబ్లమ్ అయితే రాదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు ఎక్కువ మెయిల్స్ పెట్టే కొద్దీ వాళ్ళకే అర్థమవుతుంది. ఓకే. దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ అని. సో, మీ టెక్నాలజీలో ఏదన్నా ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నప్పుడు, ఫ్రెషర్ ఓపెనింగ్స్ ఉంటే అందరికంటే ముందు వాళ్ళు మిమ్మల్నే ఫోకస్ చేసేస్తారు. ఎందుకంటే మీరు వాళ్ళని బాదర్ చేస్తూనే ఉన్నారు కాబట్టి ఫస్ట్ వీళ్ళు పోతే బాగుండని వాళ్ళైనా అనుకుంటారు. వాళ్ళేమనుకుంటారు అనేది అయితే ఇంపార్టెంట్ కాదు. మీకు ప్రాజెక్ట్ రావడం అయితే ఇంపార్టెంట్. కాబట్టి ఈ 2 థింగ్స్ చేసి మీరైతే యాస్ సూన్ యాస్ పాసిబుల్ బెంచ్ నుంచి ప్రాజెక్ట్‌లోకి వెళ్ళడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ ఒకవేళ మీరు ఇంత జరిగాక గూడా బెంచ్‌లోనే ఉన్నారు. నాకెంత ట్రై చేసినా ప్రాజెక్ట్స్ రావట్లేదంటే ఓకే. సో, ఆల్రెడీ చెప్పినట్లు నెట్వర్క్ ఇంప్రూవ్ చేసుకోమన్నారు. సపోజ్ మీరొక రియాక్ట్ డెవలపర్ అనుకుందాం. రియాక్ట్‌లో రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో మీకు తెలీదు. ఓకే. ఆఫీస్‌కెళ్ళండి డైలీ. రియాక్ట్‌లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళతో పాటే ఉండండి. వాళ్ళు ఎట్లాగో వర్క్ చేసేటప్పుడు వాళ్ళకున్న టాస్క్‌లో మీరు గూడా హెల్ప్ జేయండి. ఎలాగో మీకు ఎలాంటి వర్క్ లేదు గాబట్టి, వాళ్ళ టాస్క్‌లో మీరు హెల్ప్ జేయండి. వాళ్ళ ప్రాజెక్ట్‌లో నుంచి అప్పుడప్పుడు అడిగి అసలు ఆ ప్రాజెక్ట్ ఎలా ఉంది? ఎలా వర్క్ అవుతుంది? ఇవంతా తెలుసుకుంటా ఉండండి. అట్‌లీస్ట్ మీకు ప్రాజెక్ట్‌లే లేకపోయినా గానీ, ఒక ప్రాజెక్ట్‌లో ఏమేమి జరుగుతున్నాయి? ఎలా ఉంది? అండ్ రేపు మనకు ప్రాజెక్ట్ వస్తే ఎలా ఉంటుంది? ఈ థింగ్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇవి ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయి. సో, దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడే. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఒకవేళ నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ. మనల్ని ఎవడు రాయలేదు